అంటే మనం మూలాధార చక్రంలో ఉంటుంది. అంటే భూమిని మోస్తున్నాడు కదా! 3 చుట్టలు చుట్టుకొని ఉంటుందంటారు గదా! అక్కడ ఆదిశేషే ఉన్నాడనమాట. ఆ ఎనర్జీనే ఉంది. అందుకని ఇప్పుడు ఇది చూపిస్తం జరిగిందనమాట. మనం ఇవాళ నుంచి చక్రాస్ యాక్టివేషన్ చేసుకుందాం. ఒక్కొక్క చక్రం గురించి. ఇవాళ మూలాధార చక్రం యాక్టివేషన్ చేసుకుందాం. ఒకసారి మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం. మూలాధార చక్రంకి బీజ మంత్రం ఏంటి? లం. ఆ రూట్ చక్రాలోనే ఆదిశేషు ఉంటాడనమాట. సో, అందుకని దానికి కనెక్ట్ అయి ఉంటది. ముద్ర ఏంటంటే దీనికి చిన్ముద్ర ఇలా పెట్టాలి. ఈ ముద్ర పెట్టుకోవాలి. చిన్ముద్ర తొడల మీద పెట్టుకోవాలి. పృథ్వీ చక్రానికి ఆదిశేషు అనమాట. ఫస్ట్ ఈ రూట్ చక్ర యాక్టివేట్ అయితే మనకేమవుతుంది? ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. మనం ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ గా ఉంటాయి అన్నమాట. ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని మీరు స్టార్ట్ చేయాలి. ఏదైనా కొత్త జాబ్‌లో వెళ్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏదన్నా కొత్త పని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని మనం ముందుకెళ్తే సక్సెస్ అవుతాం అన్నమాట మనం. లమ్ అనే బీజ మంత్రాన్ని కూడా చాంట్ చేసుకుంటూ అంటే మనం ఎప్పుడు చాంటింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. దాని మీద ఫోకస్ పెట్టాలి. రూట్ చక్ర ఎక్కడ ఉంటుంది? మనం కూర్చునే ప్లేస్ లో ఉంటుంది కదా! ఆ ప్లేస్ మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. లమ్మని చాంటింగ్ చేసుకుంటూ అక్కడ ఎక్కడ అది ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ కలర్ లో ఎరుపు రంగు ఏంటి? రూట్ చక్రాకి ఆ ఎరుపు రంగు 4 పెటల్స్ తో ఉంటుంది కదా! అది ఏంటి? రౌండ్ గా తిరుగుతున్నట్టుగా మీరు విజువలైజ్ ఊహించుకోవాలి. ఎప్పుడైతే మనం అట్లా అక్కడ మీరు లమ్ అన్నప్పుడు కూడా అక్కడ వైబ్రేషన్ అనేది తెలుస్తుంది మీకు. ఒకసారి గమనిస్తురు గాని మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలుస్తుంది మీకు. అక్కడ వైబ్రేట్ అవుతా ఉంటుందన్నమాట. ఆ ఎరుపు రంగు పద్మం, పుష్పం అనేది తిరుగుతూ ఉన్నట్టుగా రౌండ్ గా అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లుగా మీరు ఊహించుకుంటూ ఉండాలి. ఆ లమ్ మంత్రం నేను మెడిటేషన్ లో పెడతాను. మీకు కుదిరితే చాంట్ చేయండి కాసేపు. తర్వాత ఇంకా దాని మీద ఫోకస్ చేయండి. ఆ రూట్ చక్ర దగ్గర. ఏదైనా డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా గూడా, ఏదైనా బిజినెస్ చేసేటప్పుడైనా, ఏదైనా కొత్త లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడైనా, కొంతమంది పిల్లలు అప్పుడే అని కాదు. ఏ పని అయినా కొత్తగా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఈ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇట్లా చ చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటూ మనం స్టార్ట్ చేస్తామో, అప్పుడు ఆ పనులన్నీ ఈజీగా, మ్యాజికల్‌గా జరిగిపోతాయి. చాలా అద్భుతంగా జరిగిపోతాయన్నమాట. ఈ చక్రాన్ని ఎవరైతే చేయాలంటే కోపంగా ఉండేవాళ్ళు, భయపడేవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఉన్నవాళ్ళు, ఇలా వాళ్ళకి రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. మనం మెయిన్ 3 చక్రాస్ చేసుకోవాలి. రూట్ చక్ర, నెక్స్ట్ తర్వాత స్వాదిష్టానం, తర్వాత ఏంటి? మణిపూరకం. ఈ 3 చక్రాస్‌ని బాగా యాక్టివేట్ చేసుకోవాలన్నమాట మనం. రూట్ చక్రాకి ఎవరు అధిష్టాన దేవత ఎవరు? లార్డ్ గణేష్. వినాయకుడు అనమాట. గణపతి. అందుకనే మనం ఏ పని చేసేటప్పుడైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని మనం వినాయకుడిని స్తుతిస్తాం కదా! అందుకని చెప్పని ఇలా చెప్పారనమాట. వినాయకుడిని పూజించి తర్వాత మిగతా దేవుళ్ళను కూడా పూజిస్తారు. తలుచుకుంటారు.